గత 3 నుంచి 4 రోజులుగా అనేక కార్యక్రమాలు అనేక నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే నిన్న మేము చెప్పాం, ఈ లడ్డు ఏ దాదూస్లోనో లేదా స్వీట్ షాపుల్లోనో ఆల్మండ్ హౌస్ దొరికే లడ్డు కాదు ఇది. ఇది ఎమోషనల్. ఈ లడ్డుతో ప్రపంచంలో ఏ పనైనా చేసుకోరాగల సత్తా హిందువులకు ఉంది. అలాంటి లడ్డు ఇది. లడ్డు తీసుకెళ్తే శత్రువు కూడా ప్రేమించి ఇంట్లోకి రమ్మని వ్యక్తి. తిరుమల లడ్డుకి అంత పవిత్రత ఉంది. అలాంటి లడ్డూని అపచారం చేశారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించే అపచారాలు చాలా చేశారు. తిరుమలలో గంజాయిని, అన్యమత ప్రచారం అని, రకరకాలుగా మద్యము, ఒకటి కాదు అవన్నీ కనిపించేవి. కనిపించే పట్టుకున్నాం, కనిపించింది చేశారు. పెద్ద ఘోరం ఇదే. ఈ నెయ్యి విషయంలో చేసిన స్కామ్ 500 కోట్లు కక్కుర్తిపడి చేశారు. ఇది 500 కోట్లు కక్కుర్తిపడి చేశారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రోజుకి 18,000 కేజీ నెయ్యి వాడుతారు. ఆ నెయ్యి నెలకి మనం లెక్కేస్తే 67,50,000 కేజీలు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు తిరుపతి కానీ తిరుమలలో కానీ ఉన్న గుళ్ళకు వాడతారు. కేజీకి 200 రూపాయలు కక్కుర్తిపడి, 200 రూపాయలు కక్కుర్తిపడి కేజీకి ఈ 3 సంవత్సరాలు. ఎందుకంటే కరోనా సమయం వదిలేస్తాం మనం, సరిగ్గా గుళ్ళు తిరగలేదు కాబట్టి. కరోనా తర్వాత ఈ 3 ఏళ్ళు చూస్తే 497,000 కోట్లు స్కామ్ చేశారు. అంటే దాదాపు 500 కోట్లు స్కామ్ చేశారు. ఇక్కడ 500 కోట్ల విషయమని మనం ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. 500 కోట్ల సమస్య కన్నా మన హిందువుల మనోభావాలు దెబ్బతీశారు మానసికంగా. మనం తింటున్న లడ్లు చూసి వాళ్ళు ఆనందపడ్డారు. మనం ఏదైతే రోజుకి చిన్న లడ్డు 4 లక్షల లడ్లు, అన్నప్రసాదం లడ్లు 70,000 లడ్లు, 5,000 పెద్ద లడ్లు, 5,000 వడలు, ఇవన్నీ కాక అన్నప్రసాదాలు, ఇవన్నీ మనం తింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆనందపడేవాడట. మనం ఇచ్చిన మాంసాహారపు లడ్డు తింటున్నారు వీళ్ళనేసి. ఆ విధంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఒకటేసారి చెప్తున్నాను, తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఇందాక వైసీపీ నాయకులు ఆయన దీన్ని ఇంగ్లీష్ డిబేట్ ఛానల్ అనుకున్నాడు. సారీ అన్న, తెలుగు ఛానల్ ఇది, ఇంగ్లీష్ డిబేట్ ఛానల్ కాదు. ఎందుకంటే స్టార్టింగ్ ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో కొంచెం అర్థం కాదు నాకు కూడా ఏం చెప్పాడు. మళ్ళీ ఇంక అడగలేను, ఏదో దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకున్నా. చెప్పడం ఏమంటే వెళ్ళిపోయినట్టున్నాడు అన్న చంద్రమోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. పాపం మన ఒక్కరు కూర్చోబెట్టి అంతమంది కూడా అంటే అవినీతి ఎక్కువసేపు ఉండదంట, వెళ్ళిపోయాడు అవినీతి కాబట్టే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఇప్పుడు వాళ్ళు వచ్చి కబుర్లు చెప్తున్నారు అందరూ, ఒకరి మార్చి ఒకరు వచ్చి జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ ఆర్ గ్యాంగ్ అంతా వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఆ ఆర్ గ్యాంగ్ కూడా చెప్తున్నా, నిజంగానే మీరు కానీ మహా టీవీ లైవ్ ద్వారా చెప్తున్నా ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. పొద్దున్నేసి పెట్టుకోవాలి అందరూ, అదే ఛానల్ చూస్తున్నారు అందరూ, మనకని ఎక్కువ వాళ్ళే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మహా టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, నిజంగానే మీరు తప్పు చేయలేదు, మేము ఏం పాపం చేయలేదు, తిరుమల తిరుపతిని పవిత్రంగా మేము చూసుకున్నంత పుణ్యంగా ఎవరు చూసుకోరు అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య సతీమణి భారతిరెడ్డిని తీసుకొని తిరుమలకు వచ్చి ఆయన గుండు కొట్టుకుంటించుకొని జరిగే యాగంలో కూర్చోగలుగుతాడా? డిమాండ్ కాదు సార్, ఇది కోరిక. ముఖ్యమంత్రి కదా, కోరిక, రిక్వెస్ట్ అనుకోండి. చెప్తున్నా, ఇంటికాడ సెట్ వేసుకుని సెటప్లు చేసేది కాదు. ఇంటికాడ సెట్ వేసుకొని వెంకటేశ్వరం గుడి వేసుకొని రాములు గుళ్ళు వేసుకొని మేము భక్తితో ఉన్నాం, ప్రసాద్ ఈ చేత తీసుకొని పక్క చేత పడడం కాదు. నిజంగా మీరు నేరం చేయనప్పుడు రండి, తిరుమలకి రండి, నడిచి వెళ్తారు. మీతో పాటు మేమంతా వస్తాం, కూటమి ప్రభుత్వంతో వస్తాం, మేమే టికెట్లు బుక్ చేస్తాం, ఫ్లైట్ టికెట్లు, మేమే దర్శనం పెడతాం, రండి తీసుకెళ్దాం. తీసుకెళ్ళి గుండు కొట్టుకోండి, మంచిగా దర్శనం చేసుకుని యాగం జరుగుతాం, ఎలాగో కూర్చోండి. భార్యాభర్తలు ఇద్దరు కను విందుకు చూడాలని కోరిక. ఇంతవరకు ఎప్పుడు రాలి 5 ఏళ్ళు ఒకసారి కూడా. అంటే మీకు లెక్కలేదు. వెంకటేశ్వర స్వామి అంటే మీకు భయం లేదు. వెంకటేశ్వర స్వామి డబ్బులు కావాలి, వెంకటేశ్వర స్వామితో లాబింగ్ కావాలి, టీటీడీ నిధులు అన్నీ వాడుకోవాలి. కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి మాత్రం లేదు. భక్తి ఉంటే ధర్మారెడ్డి అనే వ్యక్తి కొడుకు చనిపోతే ఆ రోజు ఆగమన శాస్త్రం ఒప్పుకోకపోయినా పండితుల్ని బెదిరించి భయపెట్టి ఆయన రేపు ధర్మారెడ్డి చార్జ్ తీసుకుంటున్నాడు, వైకుంఠ ఏకాదశి న్యూ ఇయర్ వస్తుందని తెలిస్తే
అధికారులు బెదిరించి వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? రావచ్చంట, 11 రోజులకి రావచ్చంట. అంటే ఎలాంటి ఆయన కొన్ని వ్యవస్థలు, కొన్ని మీడియా వ్యవస్థలు కొంతమందిని మెయింటైన్ చేసి ధర్మాలు చేసే పాపమే ఈరోజు ఇంతమంది చుట్టుకుంది. ఒకటే చెప్తున్నాం, ఇన్ని లక్షల మందిని ప్రసాద రూపంలో మోసం చేసిన వ్యక్తులు ఏం చేయాలి? ఖచ్చితంగా సార్ వదిలే ప్రసక్తి ఉండకూడదు. దీని పెద్ద సమస్యగా తీసుకురావాలి. ఇటీవల గతంలో ఆగస్టు 4వ తారీఖు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తిరుమల హుండీ డబ్బులని 400 కోట్ల రూపాయల దోచుకెళ్లినటువంటి ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తికి సంబంధించి 150 కోట్ల రూపాయలు మళ్ళీ వెనక్కి రాయించారు, 250 కోట్ల రూపాయలు పంచుకున్నారు అని చెప్పని చర్చ జరిగింది. దానికి సంబంధించి అది పెద్ద వివాదమైంది. దాని మీద అప్పుడు విచారణకు ఆదేశించారు అని అన్నారు. ఆ విచారణ ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పిన తర్వాత ఏమంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్తే సంతోషిస్తాం. రవికుమార్ అనే వ్యక్తి మీద రవికుమార్ మాహా టీవీ పెద్ద యుద్ధమే చేసింది. వాస్తవం మీరు తీసుకొచ్చాకే మాకు కూడా తిరుమలలో ఇలాంటి జరిగింది తెలిసింది. తర్వాత ఇంకో ఛానల్, ప్రముఖ ఛానల్ తీసుకున్నది. ఆ ప్రముఖ ఛానల్ వాళ్ళని బెదిరించి, భయపెట్టి, వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైలు కూడా పంపించారు. జైలుకి పోవాల్సిన ఆగిపోయారు అనుకోండి. వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఏంది ధర్మారెడ్డి అంత పని చేశాడు. రవికుమార్ విషయంలో 400 కోట్లు కొట్టేసి రవికుమారు సిఐ జగన్మోహన్ రెడ్డికి, అప్పుడున్న చైర్మన్కి, ధర్మారెడ్డికి, ఇంకా కొంతమంది కింద ఉన్న డిప్యూటీ మేయర్కి, వీళ్ళందరికీ ఎంత డబ్బులు ఇచ్చాడు? 150 కోట్లు 200 కోట్లు ఆస్తులు రాయిచ్చామన్నారు. నాకు ఇప్పుడు ఒక డౌట్ అదే సార్, ఈరోజు కూడా ఏడ రాయిచ్చారు కనిపించట్లే అసలు. ఆయన 150 కోట్ల ఆస్తులు తిరుపతిలో ఉన్నాయన్నాడు. చెన్నైలో 100 కోట్ల ఆస్తి ఇచ్చానన్నాడు. ఎక్కడ రాసి ఇచ్చారు ఫ్లాట్లు? ఎవరికి రాయిచ్చారు? టీటీడీకి ఇచ్చారా? కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారా? ధర్మారెడ్డి గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? నాకైతే సందేహంగా ఉన్నది. ఇచ్చారా లేదా అనుమానంగా ఉంది అతని మీద. వాస్తవంగా ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమంటే, అసలు రవికుమార్ బతికున్నాడా లేదా? ఏంటి రవికుమార్ అసలు బతికున్నాడా లేదా? ఎక్కడున్నాడు? సీరియస్, రవికుమార్ ఎక్కడున్నాడు? ఇంత పెద్ద నేరం చేసిన రవికుమార్. ఇంకో విషయం సార్, దీంట్లో లీగల్ గా కూడా ఈ రోజు మనం 100 రూపాయలు కొట్టేస్తే కొండపైన ఇంకా 100 రూపాయలు కొట్టేసినాడు, 50 రూపాయలు బ్లాక్ లో టికెట్లు అడ్డమ్మినాడు, 10 ఏళ్ళుగా కోర్టు తిరుగుతున్నాడు. ఇంకా 7 సంవత్సరాలు కోర్టు తిరుగుతాడు, రాజీకి రారు. 400 స్కామ్ కొట్టేసినాడు, రాజీకి ఎట్టొచ్చినాడు. లోక్ అదాలత్ కేసు అట్లా కొట్టేశారు. దీనిపైన విచారణ జరగాలి. ఈ ప్రభుత్వం చేయబోతున్నాం. ఇంకో విషయం కూడా జరిగింది. 2023 సెప్టెంబర్లో తమిళనాడుకు చెందినటువంటి ఒక అజ్ఞాత భక్తుడు బంగారు కిరీటాన్ని స్వామివారికి ఇచ్చారు. బంగారు కిరీటాన్ని 2023 సెప్టెంబర్ నెలలో, 2023 సెప్టెంబర్లో. మామూలుగా శ్రీవారికి ఎవరినైనా ఆభరణాలు ఇస్తే ఇమీడియట్ గా రిసిప్ట్ ఇచ్చే అలవాటు ఉంది. ఆయనకి 9 నెలల వరకు రిసిప్ట్ ఇవ్వలేదు. 9 months వరకు రిసిప్ట్ ఇవ్వలేదు. ఈ రిసీవ్డ్ది అంటే రిసిప్ట్ అక్కడ ఎంట్రీ ఏమో అయింది. ఎక్కడ మన పడికావల్లో ఎంట్రీ అయింది, ఎంట్రీ లిస్ట్లో ఉంది. కానీ మళ్ళీ ఏమైంది, జనవరిలో మళ్ళా ఇలాంటిదే ఒక వెండికి సంబంధించి ఒక గంగాలం రిసిప్ట్. నాకెందుకు అనుమానం ఉందంటే, ఎందుకు ఆలస్యం చేశారు దీని వెనకాల? కాబట్టి గతంలో జస్టిస్ జగన్నాథరావు కమిటీ అండ్ జస్టిస్ వాద్వా కమిటీ ఏ విధంగా శ్రీవారి ఆభరణాల మీద క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒక 10 సంవత్సరాల ముందు స్వామివారి ఆలయంలో 5 గ్రాములు డాలర్లు 300 కనపడలేదని చెప్పి నేనే బయట పెట్టా. మురళన్న నాకు ఆ రోజు మనం చాలా బ్రేకింగ్ న్యూస్ అది. ఆ రోజు అదైన తర్వాత కమిటీ వేసింది గవర్నమెంట్. కాబట్టి అలాంటి కమిటీ కూడా ఇప్పుడు శ్రీవారి ఆభరణాల మీద, ఎందుకంటే భగవంతుడి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులు చాలా మంది అండ్ కంపెనీ, జగన్ అండ్ కంపెనీ చాలా మంది టీటీడీ దగ్గర ఉన్నారు. కాబట్టి ఎందుకు కోట్ చేస్తున్నా అంటే, రాబో రోజుల్లో ఇది పెద్ద అంశం కాబోతుంది. స్వామివారి నగలకి ఎంట్రీ కాలేదంటే ఎందుకు, ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేశారు అని చెప్పి. కాబట్టి దీని మీద కూడా కొద్ది రోజుల్లో జనరల్ గా భానుప్రకాష్ గారు, ఆ కిరీటం సంబంధించినటువంటి బాధ్యత ఎవరికై ఉండిద్ది? ఎవరు దానికి ఎవరు రెస్పాన్స్ అయి ఉండిద్ది? ఖచ్చితంగా అది డెప్యూటీఓ, టెంపుల్, బొక్కసం ఇన్ఛార్జు, వీళ్ళందరూ పేష్కారు, వీళ్ళందరి రోల్ ఉంటుంది దాంట్లో. అందుకని ఇంకా ఈ కన్ఫ్యూజులు ఇవన్నీ చెప్తే భక్తులు ఎక్కడ భయపడతారు అని చెప్పి చాలా వరకు చెప్పలేదు. ఇంకా ఇన్ని అందరికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది చెప్పాము. ఓకే, ఇప్పుడు మీరు రవికుమార్కి సంబంధించి అసలు ఆ రోజు పోరాటం మీది కాబట్టి అసలు ఏంటి, అసలు ఇప్పుడు ఏమయ్యాడు రవికుమార్? ఆయన అసలు పెద్ద
ఒక పెద్ద అంశాలు చెప్తాడు. కిరణ్ రాయలు ఏదైనా మాట్లాడితే ఏదో బాంబు పేలుస్తాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ అసలు బతికున్నాడా లేదా అంటున్నాడు. ఇది అనుమానం. రవికుమార్ మీద గత 15 రోజులుగా కూడా ఎదుగుతున్నారేంటి? సిబిఐ ఎంక్వైరీ లాగా కిరణ్ ఎంక్వైరీ వేసి పెట్టాను. ఎందుకు ఉన్నట్టా లేనట్ట అదే తెలియట్లేదు. అన్ని అతను ఎక్కడున్నాడు, అతని ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్, అతను చెన్నైలో ఉన్నారు కొంతమంది అంటారు, బెంగళూరులో కొంతమంది అంటారు. నాకున్న సమాచారం ఏమంటే ఈ దొంగల ముఠ ఎవరైతే రవికుమార్ దగ్గర 400 కోట్లు కొట్టేశారో వాళ్ళే రవికుమార్ ఏదో చేశారనే అనుమానం కూడా ఉంది. సోదరుడు కిరణ్ ఇన్ డెప్త్కి వెళ్ళాడు. నేను ఒక 1.5 ఇయర్గా జర్నలిజం వదిలి రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు కట్ చేసిన దానిపైన అప్డేట్ కాల. కానీ ఒకటి మాత్రం నిజం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను తిరుమలకి వెళ్ళి అడిషనల్ ఈవోని కలిసి చెప్పాను, ఇక్కడ చాలా దుర్మార్గాలు జరిగాయి, వాటిపైన ఎక్కువ ప్రాధాన్యతతో దర్శనాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత దీని మీద చూపించాలని. ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మారెడ్డి ఫోటో ఒక్కొక్క యాంగిల్లో ఒకటి పెట్టున్నారు, జుట్టుతో ఒకటి, గుండుతో ఒకటి, ఇంకొక యాంగిల్లో ఒకటి. ఇక్కడ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టు, ఎన్ని టర్ములు పనిచేసినా ఒకడే పనిచేసినాడు. 3 చోట్ల పెట్టినారు ఫోటో. ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన ఫోటో, మళ్ళా జేఈఓగా వచ్చిన ఫోటో, మళ్ళీ అడిషనల్గా ఈఓ వచ్చిన ఫోటో. ఏ టైమింగ్లో ఆయన మొహం ఆనందం ఎట్టట్టున్నదో దాన్ని చూసి పెట్టినట్టున్నారు. అక్కడ నుంచి చెప్పాను, ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పాను. ఆయన ఒక మాట అన్నాడు, నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి వచ్చిన తమ్ముడు, నేను అంత ఈజీగా వదిలిపెట్టను, 1 by 1 వస్తుంది అన్నాడు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే అది తిరుమలలో జరిగిన వ్యవహారం కాబట్టి అది అడిషనల్ ఈవో దానిపైన ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కిరణ్ కూడా లేవనెత్తినటువంటి అంశాలని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు టీటీడీకి ఇస్తే కూడా మంచిది, ఎందుకంటే మంచి పనుల కోసం. ఖచ్చితంగా దాని మీద ఇట్ విల్ టేక్ యాక్షన్ బై ది గవర్నమెంట్. రైట్ అండి. అలాగే రెండోది, బాణన్న తీసుకొచ్చినటువంటి అంశం కూడా చాలా చిన్న విషయం కాదు. అసలు బొక్కసానికి బేగాలేసి ఎవరు చేత పెట్టుకున్నాడు కూడా తెలియదు. అది ఆయన టెంపుల్ డిప్యూటీవో పేష్కారు ఏం లేదు, 1 man army ఆ రోజుల్లో. నాకు బాగా గుర్తుంది ఆ రోజు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ వెరిఫికేషన్కి ఒక కమిటీ ఉండేది. ఏది జ్యువెలరీకి ఒక వింగు, ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు దినుసులు ఇవి కొంటున్నామో పర్చేసింగ్ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండేది ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్. ఆ పర్చేసింగ్ కమిటీకి టెంపుల్ డిప్యూటీఓ, జిఎం జనరల్ మేనేజర్ మార్కెటింగ్, అట్లాగే బోర్డు నుంచి ఒక ఇద్దరిని పెట్టేవాళ్ళు. బోర్డు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏంది అక్కడ పోయి వెరిఫికేషన్ చేసేది అని దాన్ని తీసేశాడు ధర్మారెడ్డి. మీకు గుర్తే ఉండే ఉంటుంది. దాన్ని తీసేసి ఎవడైతే సప్లై చేస్తాడో వాడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే చాలని చెప్పాడు. దాన్ని మతలబైంది. అక్కడి నుంచి మొదలుపెట్టారు ఈ అపచారాన్ని చేయడానికి పునాది అది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ, ఫిజికల్ వెరిఫికేషన్ కమిటీ ఉండేది, శాస్త్ర కమిటీ, హిందూ ప్రచార, ఇవన్నీ కూడా బోర్డు మెంబర్లు ఇద్దరుండే వాళ్ళ పనన్నా ఇద్దరు బోర్డు మెంబర్లు పెట్టి ఒక జిఎం మార్కెటింగు, అట్లాగే టెంపుల్ డిప్యూటీఓ, వీళ్ళందరితో కూడా ఒక కమిటీ, హెల్త్ ఆఫీసరు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు తెచ్చినటువంటి రిపోర్టు ఫేకా కాదా, తెచ్చినటువంటి రిపోర్ట్ని ఆ సంస్థ ఏదైతే ఇచ్చిందో వాళ్ళకు వాట్సాప్ లేదంటే ఇంకొక మెకానిజం ద్వారా పంపించి ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని చెక్ చేసి, క్వాలిటీని చెక్ చేసి, ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని దిట్టంలోకో ఆలయంలోకో పంపించేవాళ్ళు. దాన్ని మొత్తాన్ని అబాలిష్ చేసి సెల్ఫ్ సర్టిఫికేషన్తో మీరు తెచ్చిచ్చేయండి అని డైరెక్ట్ గోడౌన్కి చేర్చినటువంటి చరిత్ర. కాబట్టి ఈ ఉల్లంఘనలు అక్కడి నుంచి మొదలైనవి. బహుశా బొక్కసంకు సంబంధించి కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తే మంచిదే. ఖచ్చితంగా. ఇప్పుడు భానుప్రకాష్ గారు ఎగ్జాక్ట్లీ మైక్ తీసుకోండి. ఒక్కొక్కరు మీకున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకున్న అనుమానాలన్నింటినీ కూడా స్వామివారి విషయంలో జరుగుతున్న అపచారాలు, ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అంశాల గురించి మాట్లాడదాం. బట్టికొండ శంకరనారాయణ గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మహాన్యూస్ ఆధ్వర్యంలో అపరాధంపై మహాయుద్ధం మొదలుపెట్టిన వంశీ గారికి, లక్ష్మి గారికి, తిరుపతిలో నిర్వహిస్తున్న మోహను, పళని అందరికి కూడా అభినందనలు.